హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఒక పూరె గుడిసెనమ్మని దేవుణ్ణి వేడుకునే భక్తుడికి దేవుడు కరుణించి ఒక భవంతిని అనుగ్రహిస్తే ఆ భక్తుడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం రాజయ్య పరిస్థితి కూడా అక్షరాల అలాగే ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఇంతకాలం ఆడపిల్లల్ని కన్నా ప్రతి తండ్రి పడే మానసిక ఘర్షణే తాను అనుభవిస్తూ వచ్చాడు. పెద్ద కూతురు పెళ్ళి ఎలాగో జరిపించేశాడు అప్పు లేకుండా. కానీ చిన్న కూతురు సింధూర పెళ్ళి ఎలాగా అనేది ఒక సమస్య. సాధారణంగా ఆడపిల్ల పెళ్లి చేయటం అంటేనే అనేక సమస్యలు. సరైన సంబంధం కుదురుతుందో లేదో అనే బెంగ, ఎలాంటి సంబంధం వస్తుందో, పిల్లను ఎలా చూసుకుంటారో అనే బెంగ, కట్న కానుకలు, పెళ్లి ఖర్చులు ఎలా భరించాలి అనే బెంగ. అలా తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డ భవిష్యత్తు కోసం బెంగపడని తల్లిదండ్రులు ఉండరు. రాజయ్య దంపతులు కూడా ఆ బెంగను అనుభవిస్తూనే వచ్చారు. ఆఖరికి ఇల్లు అమ్మి పెళ్లి చేయాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని సింధూర వ్యతిరేకించడంతో వాయిదా పడింది. ఈ పరిస్థితిలో రాజయ్య చెవికి చేరిందా వర్తమానం. హైదరాబాదు నుంచి చలపతిరావు గారి ఫ్యామిలీ సింధూరను చూడటానికి ఆదివారం ఉదయం వస్తున్నారని. ఇదే కబురు వేరెవరన్నా చెప్పి ఉంటే అస్సలు నమ్మేవాడు కాదేమో. కానీ కబురు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు తన ఓనర్ కోటేశ్వరరావు. హైదరాబాదు నుంచి చలపతి ఫోన్ చేసి చెప్పిన వార్తను ఆయన రాజయ్యకు చెప్పటమే కాదు, మనసారా అభినందించాడు కూడా. ఆ మాట విన్న క్షణం నుండి రాజయ్యకు కాలు చెయ్యి ఆడలేదు. కలో నిజమో అర్థం కాలేదు. భాస్కర్ తన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు వ్యాపార సంబంధంగానే వచ్చి వెళ్ళాడు అనుకున్నాడు. భాస్కర్ సింధూరల లవ్ అఫైర్ గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. సింధు కూడా ఆఖరికి తల్లితో కూడా చెప్పలేదు. శనివారం రాత్రి ఆ ఇంట్లో అదే చర్చ. నాకేమిటో భయంగా ఉంది కాంతం. వాళ్ళెక్కడా మనమెక్కడా? కోట్లు కట్నం అడిగితే నేనెక్కడ తేగలను? ఏమిటో నాకంతా టెన్షన్గా ఉంది అన్నాడు భోజనం చేస్తూ. టెన్షన్ దేనికండి? వాళ్ళని మనమేమీ రమ్మని పిలవలేదుగా. ఆ మాత్రం మన తాహతు తెలియకుండానే వస్తున్నారంటారా? మనం ఇవ్వగలిగింది చెప్తాం, ఇష్టమైతేనే చేసుకుంటారు అంది కాంతం ధీమాగా. అసలు మన సంబంధం గురించి ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడు మన అమ్మాయిని చూశాకే పెళ్లి ఆలోచన వచ్చి ఉంటుందంటావా? కావచ్చు. కుర్రాడు సూపర్. నేను అబ్బాయిని చూసినప్పుడే అనుకున్నాను, ఇలాంటి కుర్రాడు అల్లుడైతే ఎంత బాగుంటుంది అని. దేవుడు తదాస్తు అన్నాడు. వాళ్ళిద్దరికీ ఈడు జోడు అద్భుతంగా ఉంటుంది కదండి. అప్పుడే మురిసిపోకు. ఈ పెంకి పిల్ల ఏదో ఒకటి వాగి చెడగొట్టే ప్రమాదం ఉంది. ముందు దాని అభిప్రాయం తెలుసుకో. ఆ సంభాషణ అంతా తలుపు చాటున ఉండి వింటున్న సింధూర ఇక వాళ్ళని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక లోనికి వచ్చింది చిన్నగా. సారీ డాడీ, ఈ విషయం మీతో చెప్పకపోవటం నా తప్పే కావచ్చు. కానీ మీరు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. వాళ్ళు మన ఇంటికి వస్తారన్న సంగతి మీకన్నా ముందే నాకు తెలుసు. భాస్కర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు అంది. భోజనం చేయటం మాని ఆశ్చర్యంగా చూశారు భార్యాభర్తలిద్దరూ. అప్పటికి కానీ తమ వెనుక ఏదో అద్భుతం జరిగిందన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఏమిటే నువ్వు అంటున్నది? భాస్కర్ నీకు ఫోన్ చేశాడా అంది నమ్మలేక కాంతం. అవును, రోజూ చేస్తున్నాడు. ఆ రోజు అతనితో పోట్లాడావు. అది నిజం పోట్లాట కాదు. నిజమేమిటంటే కోటేశ్వరరావు గారి అమ్మాయి పెళ్లిలో భాస్కర్ నన్ను చూసి ఇష్టపడ్డాడు. నాకు అతనంటే ఇష్టమే. గత ఆదివారం అతను మన ఇంటికి వచ్చింది వ్యాపార విషయాల కోసం కాదు, నన్ను చూడ్డానికే. అంటే మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? మన పరిస్థితి అంతా చెప్పాను. తనకు కట్నా కానుకలు ఏమీ అక్కర్లేదన్నాడు. తన వాళ్ళను ఒప్పించి తీసుకొస్తానని మాటిచ్చాడు. మీరు ఇల్లు అమ్ముకొని వీధిన పడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడకుండా వాళ్ళకి మర్యాదలకు లోటు లేకుండా చూడండి చాలు అంటూ చెప్పాల్సింది చెప్పి లోనికి వెళ్ళిపోయింది. నిజానికి ఆ సమయంలో సింధూర అసలు విషయం చెప్పటమే మంచిదైంది. లేకపోతే టెన్షన్తో రాజయ్య దంపతులు ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోగలిగేవాళ్ళు కాదు. రాత్రి 10 గంటలకి భాస్కర్ ఫోన్ చేశాడు. సింధూర మాట్లాడింది. గంట క్రితమే టౌన్కి వచ్చి హోటల్లో దిగారట. భోజనాలు చేసి ఎవరి గదుల్లో వాళ్ళు రిలాక్స్ అయ్యాక
ఇప్పుడు ఫోన్ చేశాడు. మా డాడీ కంగారు పడుతున్నారు, ఓసారి మాట్లాడకూడదు అంది. పిలువు, మాట్లాడతాను అన్నాడు. డాడీ, భాస్కర్ లైన్లో ఉన్నారు అంటూ పక్కనే ఉన్న తండ్రిని పిలిచి రిసీవర్ అందించింది. హలో అంకుల్, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీ అమ్మాయి విషయం మీతో చెప్పే ఉంటుందనుకుంటాను. మేము ఉదయం 10 గంటలకు మీ ఇంటికి వస్తున్నాం. మొత్తం కలిపి 10 మందికి మెంచరు కాబట్టి సింపుల్గా పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయండి చాలు అంటూ హెచ్చరించాడు. ఆ రాత్రి భాస్కర్ మీద తీయని ఊహలతో సింధూర నిద్రకు దూరమైందనే చెప్పాలి. అందుకే ఉదయం 8 గంటల వరకు నిద్ర లేవలేదు. ఆమె లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఇప్పుడే పెళ్లి కళ వచ్చేసినంత హడావిడి చేస్తున్నాడు రాజయ్య. ఇల్లంతా చక్కగా అలంకరించబడింది. ఇంటి ముందు షామియానా వెలిసింది. బంధువర్గంలోని 6 డజను కుటుంబాలు తమ ఇంటికి సాయానికి వచ్చేశాయి. తన స్నేహితురాళ్ళు 6 డజను మంది వచ్చేశారు. కిచెన్లో వంటకాల తయారీలో లేడీస్ బిజీగా ఉన్నారు. ఇల్లంతా ఒకటే హడావిడి. ఏమిటే కూర్చున్నావు, లేచి నువ్వు కూడా రెడీగా, 10 గంటలైతే వాళ్ళు వచ్చేస్తారు అంటూ తల్లి హెచ్చరించడంతో బెడ్ దిగి బాత్రూంలోకి వెళ్ళింది సింధూర. ఆమె తలారా స్నానం చేసి వచ్చేసరికి స్నేహితురాళ్ళంతా చుట్టుముట్టేశారు. మమ్మీ, అక్క రాలేదా అంటూ అటుగా వచ్చిన తల్లిని చూస్తూ అడిగింది సింధూర. నిన్న హైదరాబాద్ నుంచి సంబంధం వస్తున్న కబురు తెలియగానే పెద్ద కూతురు అరుణకు ఫోన్ చేశాడు రాజయ్య. కూతుర్ని అల్లుడిని కూడా రమ్మని చెప్పాడు. కోర్టు పనుల మూలంగా వీలు కాదని చెప్పాడు అల్లుడు. ఉదయం వస్తానని చెప్పిన అరుణ కూడా ఇంతవరకు రానేలేదు. ఎంచేతో అదింకా రాలేదు. ఏమో దానికేం సమస్యలున్నాయో. నువ్వు త్వరగా రెడీ అవ్వు అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది కాంతం. అరుణ భర్త మంచివాడే, కానీ అరుణ గడుసుది. తను అడక్కపోయినా తానే మొగుడి తరపున అది కావాలి ఇది కావాలి అని గొడవ చేసి కొనిపించుకొని తీసుకెళ్ళుతుంది. క్రిందటిసారి వచ్చినప్పుడు చాలా కష్టం. 5,000 కావాలని కూర్చుంది. అప్పటికే విసిగిన రాజయ్య ముఖం మీదే చెప్పేశాడు, సింధూర పెళ్లి ముఖ్యం, దాని పెళ్ళి అయ్యే వరకు నీకు మేము ఏమీ ఇవ్వలేం. ఆ కోపాన్ని ఎలా తీర్చుకున్నట్టుంది. ముస్తాబవుతోందే కానీ అక్క గురించి ఆలోచిస్తూనే ఉంది సింధూర. ఈ లోపల 10 దాటింది సమయం. సరిగ్గా 10 నిమిషాలకి సరాసరి దూసుకొచ్చి గేటు ముందు వరుసగా ఆగాయి 5 కార్లు. చలపతి కుటుంబంతో పాటు రాజయ్య ఓనర్ కోటేశ్వరరావు గారి కుటుంబం కూడా వచ్చింది. 2 పెద్దలు వెంట వచ్చారు. సుమారు 15 మంది. రాజయ్యతో పాటు కొందరు ఎదురు వెళ్ళి వచ్చిన అందరినీ సాదరంగా ఆహ్వానించారు. లాంఛనంగా కాళ్లకు నీళ్ళిచ్చి తుడుచుకోవడానికి టవల్స్ అందించి సకల మర్యాదలతో అందరినీ లోనికి తీసుకువెళ్ళి సోఫాల్లో కూర్చొండచేశారు. ఇక పరిచయాలు, కాఫీ, టిఫిన్లు, మర్యాదలు మామూలే. ఏదో వంకతో అటుగా వచ్చి భాస్కర్ని చూసి వెళ్ళిన అమ్మాయిలు, రాజయ్య బంధుజనం అంతా సింధూర అదృష్టవంతురాలనుకున్నారు. భాస్కర్కి ఓసారి లోనికి వెళ్ళి సింధూరను పలకరించి రావాలనుంది. కానీ తండ్రి చలపతిరావు సీరియస్గా ఉండటం గమనించి సైలెంట్గా ఉండిపోయాడు. వచ్చిన అందరిలో ఒక్క ఆయన ముఖంలో మాత్రమే చిరునవ్వు లేదు. సరిగ్గా 11 గంటలకి సింధూరను హాల్లోకి తీసుకువచ్చారు అమ్మాయిలు. అమ్మాయి కూర్చోడానికి అనువుగా అందరి ఎదురుగా చక్కని డిజైన్తో కూడిన తివాసి వేచి ఉంచారు. అయితే సింధూర వస్తూనే అక్కడ కూర్చోలేదు. ఓరకంట భాస్కర్ను చూసింది. అతని పెదవుల మీద అదే చిరునవ్వు, అది విజయ దరహాసం. అయితే సింధూర కూర్చోలేదు. చిన్నగా అమ్మాయిల మధ్య నుంచి కదిలి భాస్కర్ ముందుకొచ్చింది. అతని పక్కనే చలపతిరావు దంపతులు కూర్చొనున్నారు. అందరి కళ్ళు సింధూర మీదే ఉన్నాయి. ఆమె అభిప్రాయం గ్రహించినట్లు చటుక్కున లేచి నిలబడ్డాడు భాస్కర్. సింధు, మమ్మీ, డాడీ అంటూ తల్లిదండ్రులను చూపించాడు. తల వంచుకునే నునుసిగ్గుతో కాబోయే అత్తమామల ఎదురుగా జరిగి నిలబడింది సింధూర. మోకాళ్ల మీద కూర్చుని ముందుగా మామగారి పాదాలు, తర్వాత అత్తగారి పాదాలు తాకి కళ్ళకద్దుకొని నమస్కరించింది. ఆమె ఏం చేస్తుందో అర్థం కాగానే ముందుగా చలపతిరావే లేచి నిలబడ్డాడు. వెంటనే అన్నపూర్ణ కూడా లేచింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించాడాయన. సౌభాగ్యవతిగా ఉండు తల్లి అంటూ కోడలి వినయానికి మురిసిపోతూ సింధూర భుజాలు పుచ్చుకుని లేవదీసింది అన్నపూర్ణ. చక్కని డిజైన్తో కూడిన ఖరీదైన సిల్కు దుస్తుల్లో సింధూర అందం చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ముందుగా కాబోయే అత్తమామల పాదాలకు నమస్కరించటంలో ఆమె 100కి 100% మార్కులు కొట్టేసిందని భాస్కర్కి అర్థమైంది. అంతవరకు గంభీరంగా ఉన్న చలపతి పెదవుల మీదకు తొలిసారిగా చిరునవ్వు తొంగి చూసింది.
కూర్చునేందుకు వెళ్ళబోతున్న సింధూరను ఆపాడాయన. పెళ్లి చూపులనేవి కాబోయే వధూవరుల కోసం ఏర్పాటు చేసే ఒక వేదిక మాత్రమే. ఆ విధంగా చూస్తే మా అబ్బాయి భాస్కర్, మీ అమ్మాయి సింధూరల పరిచయం ముందే జరిగిపోయింది కాబట్టి ఈ పెళ్లి చూపులు మా కోసమే గాని వాడి కోసం కాదు అంటూ చెప్పటం ఆపి క్షణకాలం చుట్టూ చూశాడాయన. అంతా ఆయన ఏం చెప్పబోతున్నాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రాజయ్యకు ఒకటే కంగారుగా ఉంది. ఎందుకంటే కుర్రాడు ఇష్టపడినప్పటికీ పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ చలపతి గారిదే కదా. సింధూర అన్నపూర్ణ పక్కనే తల వంచుకుని నిలబడి ఆయన మాటల్ని వింటోంది. చలపతి తిరిగి మాట్లాడాడు. ఇది సభావేదిక కాదు, 2 కుటుంబాలని ఒకటి చేసే శుభకార్యం కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు. కానీ ఇక్కడ నా అభిప్రాయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మాట్లాడక తప్పటం లేదు. నేను చెప్పేవి నిజాలు, వాస్తవాలు కాబట్టి కించపరుస్తున్నానని ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. అందరిలాగే నేను నా కొడుక్కి చాలా గొప్ప సంబంధం చేయాలని ఆశపడ్డాను. కోట్లు కట్నం కుమ్మరించటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాడు వచ్చి తాను ప్రేమించిన సింధూర అనే అమ్మాయితోనే పెళ్లి జరగాలని పట్టుబట్టాడు. తామిద్దరూ ప్రేమించుకున్నామని చెప్పాడు. నేను ప్రేమ వ్యతిరేకిని కాదు, కానీ సాంప్రదాయవాదిని. అయినా దిగి వచ్చాను. కోట్ల కట్నం కన్నా ఉన్న ఒక్కగానొక్క కొడుకు సుఖ సంతోషాలే చాలా ముఖ్యం అనుకుని చాలా మెట్లు దిగి పిల్ల కోసం ఈ ఇంటికి వచ్చాను. వచ్చే ముందు వరకు మా అందరికీ ఒక సంశయం. పిల్ల ఎలా ఉంటుందో, గుణగణాలు ఎలాంటివో, పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండగలరో లేదో అనే ఒక సంశయం. కానీ ఇక్కడికి వచ్చాక అమ్మాయిని చూశాక మా వాడి సెలక్షన్ రాంగ్ కాదని, వాడికి అన్ని విధాలా తగిన జోడి అని అర్థమైంది. పువ్వును బట్టే సువాసన ఉంటుంది అన్నట్లుగా అందంతో పాటు చక్కని సుగుణాలతో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్న సింధూరను మా కోడల్ని చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. కట్న కానుకలు అక్కర్లేదు. అమ్మాయిని తీసుకుని హైదరాబాదు వచ్చేస్తే చాలు. పెళ్లి ఖర్చులు కూడా మావే. అమ్మాయికి లాంఛనంగా మీరేమీ ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. బావగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. మీరేమన్నా అడగదలుచుకుంటే అడగండి అంటూ రాజయ్య వంక చూశాడు. ఆయన అడగటానికి అక్కడ ఏమీ మిగల్లేదు. కళ్ళల్లో నిలిచిన ఆనంద బాష్పాలతో, చాలు బావగారు, ఈ వరాలు చాలు. నా కూతుర్ని మీరు కంటికి రెప్పలా చూసుకుంటే చాలు అంటూ నమస్కరించాడు. సింధూర మనస్సు తేలికపడింది. అలా పెళ్లి చూపులు ప్రశాంతంగా ఆహ్లాదంగానూ జరిగాయి. సింధూర తన కాబోయే అత్తగారిని, ఆడపడుచుల్ని లోనికి తీసుకువెళ్ళింది. మగవాళ్ళంతా మరి కాసేపు చర్చించారు. వెంటనే పెళ్లి చేయకపోతే భాస్కర్ సింధూర కోసం ఇక్కడే ఉండిపోతాడేమోననే డౌటుతో అప్పటికప్పుడు పురోహితుడిని రప్పించి 4 రోజుల లోపలే మంచి ముహూర్తాన్ని కూడా నిర్ణయించి తాంబూలాలు మార్చేసుకున్నారు. భాస్కర్ సింధూరల పెళ్లి రోజు దగ్గర పడుతోంది. పెళ్లి చూపుల అనంతరం కూడా పెద్ద కూతురు అరుణ పుట్టింటి వైపు తొంగి చూడలేదు. స్వయంగా వెళ్ళి పిలిస్తే గాని అది రాదనే ఉద్దేశంతో ఇంకో వారం రోజుల్లో పెళ్లి ఉందనగా రాజయ్య దంపతులిద్దరూ పెద్ద కూతురు ఇంటికి వెళ్ళారు. ఇంటికి పెద్ద కూతురువి, మా కష్టసుఖాల్లో నీకు భాగం లేదా? పెళ్లి చూపులకు ఎలాగూ రాలేకపోయావు, కనీసం తర్వాత అయినా ఓసారి వచ్చి ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించలేదా అంటూ మాటల సందర్భంలో అల్లుడు ప్రశాంత్ ఎదురుగానే కూతుర్ని నిలదీసింది కాంతం. వచ్చి ఏం చెయ్యాలి? ఎదురుదాడి ఆరంభించింది అరుణ. 5,000 అడిగితే పైసా లేదు పొమ్మని మొండి చెయ్యి చూపించారు. మేము ఎన్ని కష్టాల్లో ఉన్నామో తెలుసా? మా కష్టాలు ఆదుకోవాలని లేనప్పుడు నేనెందుకు అంది మొహమాటం లేకుండా. ఏమిటయ్యా అల్లుడు, నీ మాట కూడా ఇదేనా? బాధగా అడిగాడు రాజయ్య. మీకు కట్న కానుకలు లోటు చెయ్యలేదు. లాంఛనాలతో సహా మీకు ఇవ్వాల్సినవన్నీ పెళ్లిలోనే ముట్ట చెప్పేశాం. అవిగాక ఇది అది అంటూ వచ్చినప్పుడంతా ఇస్తూనే వచ్చాం. అవే సుమారు 50,000 ఉంటాయి. కేవలం 5,000 ఇవ్వలేకపోయామని ఇది ఇలా మాట్లాడడం న్యాయంగా ఉందా అన్నాడు. ఆ మాటలకు ఇబ్బందిగా చూశాడు ప్రశాంత్. సారీ మామయ్య, మీ గొడవలోకి నన్ను లాక్కండి. మాకు డబ్బు ఇబ్బంది లేదు. ఏ రోజు పుట్టింట్లో నుంచి అడిగి తెమ్మని నేను అరుణను ఎప్పుడు మీ ఇంటికి పంపలేదు. నన్ను సాకుగా చూపిస్తుంటే అది నా తప్పు కాదు. ఆడపిల్లకు పుట్టింటి నుంచి తెచ్చుకోవాలనే ఆశ ఉంటుంది కాబట్టి నేను అరుణను ఏమీ అనలేను. అంచేత మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు అంటూ అతగాడు నైస్గా తప్పించుకున్నాడు. ఏమిటే ఇది? ఇంతకీ పెళ్ళికైనా వస్తున్నావా లేదా?
కూతుర్ని అడిగింది కాంతం. రావటం లేదు ఖచ్చితంగా చెప్పింది అరుణ. మా సంగతి అలా ఉంచు, నువ్వు రాకపోతే సింధూర ఎంత బాధపడుతుందో ఆలోచించావా? నా గురించి మీరు ఆలోచించారా? ఏంటే నీ పంతం? నీకేం కష్టాలు వచ్చి పడ్డాయని? కష్టాలు వస్తేనే డబ్బులు సర్దుతారా? పైసా కట్నం లేకుండా దానికి సంబంధం కుదిరింది, పెళ్లి ఖర్చులు లేవు, నీకేంటి బాధ? నాకు 50,000 ఇవ్వండి, మేము పెళ్ళికి వస్తాం. 50,000? నీకు కూడా డబ్బేనా ముఖ్యం, మేం కాదా? కాదని ఎవరన్నారు? డబ్బు కూడా ముఖ్యమే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారు? నేను డబ్బు పిశాచిన కన్నానని ఇప్పుడు అర్థమవుతోంది అంది కాంతం బాధగా. రాజయ్య కూడా కూతురికి నచ్చజెప్పాలని చూశాడు. అరుణ వినలేదు. తనకు డబ్బు కావాలని పట్టుపట్టింది. చివరికి 30,000 పెళ్లికి వచ్చి పట్టుకెళ్లమని బ్రతిమాలి బామాలి కూతుర్ని ఒప్పించి బస్సు ఎక్కారు భార్యాభర్తలిద్దరూ. ఆ సంగతి సింధూరకు చెప్తే బాధపడుతుంది. అసలే దానికి అక్కంటే ప్రాణం. పొరపాటును కూడా అరుణగా డబ్బు అడిగిందని దానికి చెప్పకండి అంటూ బస్సులో భర్తను హెచ్చరించింది కాంతం. గంగిరెద్దులా తలోపక తప్పలేదు రాజయ్యకు. ఇంకో 3 రోజుల్లో పెళ్ళొందనగా హైదరాబాద్ నుంచి సుధాకర్ వచ్చాడు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన ఆ కుర్రాడెవరో తెలియక ఆశ్చర్యంగా చూశాడు రాజయ్య. పాపం తనని తాను పరిచయం చేసుకోక తప్పలేదు అతనికి. సార్, నా పేరు సుధాకర్, భాస్కర్కి క్లోజ్ ఫ్రెండ్ని, వాడు పని మీద పంపిస్తే వచ్చాను అన్నాడు. అలాగా బాబు, రండి అంటూ లోనికి తీసుకెళ్లి కూర్చోబెట్టి యోగక్షేమాలు విచారించాడు రాజయ్య. అసలు విషయం ఏమంటే, పెళ్లి ఖర్చుల విషయంలో మామగారు ఏ అవస్థ పడతారో ఏమిటోనని బాధపడి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సుధాకర్కి కొంత డబ్బిచ్చి విజయవాడ పంపించాడు భాస్కర్. అదే చెప్పాడు అతను. అంకుల్, ఈ 2 లక్షలు ఖర్చులు కొంచెమని పంపించాడు, తీసుకోండి. అలాగే పెళ్లికి మీరెంతమంది వస్తారో తెలుసుకుని బస్సులు బుక్ చేసి రమ్మన్నాడు. ఈ విషయం కూడా చెబితే నేను వచ్చిన పని అయిపోతుంది అన్నాడు. రాజయ్య సింధూరను పిలిచి డబ్బు ఆమె చేతికి అందించి జాగ్రత్త పెట్టమన్నాడు. సుధాకర్ని పరిచయం చేశాడు. సుధాకర్ గురించి భాస్కర్ చెప్పగా తను విన్నది కాబట్టి చిరునవ్వుతో అతన్ని పలకరించింది సింధూర. ఎక్కువసేపు ఉండలేదు సుధాకర్. ఆ పూటే 3 బస్సులను కూడా రాజయ్య తరపున కూడా బుక్ చేసి క్యాష్ కట్టి హైదరాబాద్కి రిటర్న్ అయి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే రోజు సాయంకాలానికి అరుణ, ఆమె భర్త ప్రశాంత్ తమ 4 ఏళ్ల కొడుకుతో పెళ్లికి వచ్చారు. రాజయ్య గారి ఇల్లు చుట్టాలు బంధువులతో కళకళలాడుతోంది. అరుణ అడిగిన 30,000 రూపాయలు వచ్చిన రాత్రే తండ్రిని అడిగి తీసేసుకుని మొగుడికి ఇచ్చేసింది అరుణ. పెళ్లి రోజుకు వస్తానని చెప్పి ఆ డబ్బు తీసుకుని ఉదయమే వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఈ సంగతి సింధూరకు తెలియదు. మొత్తానికి పెళ్లి రోజు రానే వచ్చింది. రాజయ్య కుటుంబం 4 బస్సుల్లో బంధుమిత్ర సపరివారంగా హైదరాబాద్ చేరుకున్నారు ఒకరోజు ముందుగానే. ఇక చలపతి గారి అబ్బాయి పెళ్ళంటే సాధారణ విషయం కాదు కాబట్టి పెళ్లి ఏర్పాట్లన్నీ ఆ రేంజ్లోనే జరిగాయి. అతి వైభవంగా భాస్కర్ సింధూరుల వివాహం జరిగింది. ఆ విధంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సింధూర అనే అమ్మాయి తంతే బూర్లెగంపలో పడ్డ సామెతల భాస్కర్ ప్రేమానురాగాల ఫలితంగా ఉన్నత శ్రేణి కుటుంబానికి కోడలై సాక్షాత్తు మహాలక్ష్మిలా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. చందమామ అందదని అందరికీ తెలుసు. అందుకే అందుబాటు కాని విషయాన్ని అందని చందమామతో పోలుస్తారు. కానీ తన విషయంలో నిజంగానే ఒక చందమామని అందుకోగలిగింది సింధూర. లేకపోతే తానెక్కడా, భాస్కర్ ఎక్కడా? అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. భాస్కర్ రూపంలో ఆమెను వరించింది అదృష్టం. అతను తనను వలపించుకొని అందరినీ ఒప్పించి తన చేయి పట్టి 7 అడుగులు నడిపించి అర్ధాంగిని చేసుకోవడంతో నిజంగానే చందమామను అందుకున్నట్లయింది. ఆమె అదృష్టాన్ని అందరూ అభినందించారు, కొందరు అసూయపడ్డారు. ఎవరో దేనికి? ఆమె అక్క అరుణే స్వయంగా చెల్లెల అదృష్టాన్ని చూసి అసూయపడిందంటే ఆశ్చర్యం లేదు. చలపతి గారి ఆస్తికి భాస్కర్ ఒక్కడే ఏకైక వారసుడు. ఆడబడుచులిద్దరూ మంచివాళ్లే. ఇక అన్నపూర్ణ కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. కాలు బయట పెడితే 6 డజను కార్లు, నగలు, డబ్బుకి లోటు లేదు. ఇక ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్త ఉన్నాడు. ఎంతకన్నా ఒక ఆడపిల్లకు కావలసిన ఆనందం ఇంకేముంటుంది? సంవత్సరాలు సంతోషంగా గడిచిపోయాయి. 6 సంవత్సరాలు సింధూర భాస్కర్ల కాపురం స్వర్గసీమలా సాగింది. వారి ఆనందానికి గుర్తుగా బాబు పుట్టాడు. వాడి పేరు కార్తీక్. వాడికి ఇప్పుడు 3 పూర్తయి 4వ సంవత్సరం.
వాడి ముద్దు పేరు చింటూ. వాడంటే అందరికీ ప్రాణం. వాడి ముద్దు మాటలు వింటుంటే టైం తెలీదు. ఈ లోపల ఏమంటే చలపతిరావు గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని కంపెనీ బాధ్యతలు చాలా వరకు భాస్కర్కి అప్పగించేశారు. కొడుకు కోడలు కోసం అధునాతనమైన చక్కని భవంతిని కట్టించి ఇచ్చారు. ప్రశాంతంగా గడపటం కోసం భార్యాభర్తలిద్దరూ పాత భవనంలోనే ఉండిపోయారు. భాస్కర్ సింధూరల కొత్త బంగ్లాలోకి మారిపోయారు. ప్రస్తుతం భాస్కర్ ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్. భాస్కర్ కంపెనీ పగ్గాలు తన చేతికి రాగానే మార్కెట్తో పోటీ పడ్డం ఆరంభించాడు భాస్కర్. అతని కంపెనీ గుర్రాల మాదిరిగా లాభాల బాటలో పరుగులు పెట్టసాగింది. మార్కెట్లో తమ కంపెనీని నంబర్ 1 స్థానంలో నిలబెట్టే దిశగా పావులు కదుపుతూ కృషి చేస్తున్నాడు. అదే సమయంలో తన మిత్రుడు సుధాకర్ని కూడా అతను విడిచిపెట్టలేదు. అతడికి అంచెలంచెలుగా బాధ్యతలు పెంచుతూ ప్రస్తుతం అతన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నియమించాడు. చలపతి గారి ఫ్యామిలీలో అందరితోనూ అభిమానంగా ఉండే వ్యక్తి ఎవరన్నా ఒకరు ఉన్నారు అంటే అది సుధాకర్ మాత్రమే. ముఖ్యంగా సింధూర అతన్ని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంది. అతను కూడా చెల్లెమ్మ అంటూ సొంత చెల్లెల్లా చూసుకుంటాడు. సుధాకర్కి ఇంకా పెళ్లి కాకపోవటం ఒక్కటే బాధ కలిగించే విషయం. ఇదే విషయాన్ని భాస్కర్ చాలాసార్లు ప్రస్తావించాడు. పెళ్లికి ఇంకా టైం ఉంది అంటాడు కానీ ఎప్పుడో చెప్పడు. సుధాకర్కి ఒక లవ్ ట్రాక్ ఉందని భాస్కర్కి ఓ చిన్న అనుమానం. కానీ సుధాకర్ ఎప్పుడూ బయటపడలేదు. జీవితం మనిషికి పాఠాలు నేర్పుతుందా, లేక జీవయాత్రలో జరిగే సంఘటనల్ని మనిషి పాఠాలుగా తీసుకుంటాడా అంటే ఖచ్చితమైన సమాధానాలు చెప్పలేం. అందుకే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి మనిషి ఒక విద్యార్థే అన్నాడో ఫ్రెంచ్ కవి. నిజమే. మనిషి నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది విద్య ఒక్కటే కాదు. జీవితానికి పనికి వచ్చే విషయాలు తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి ఒక మనిషి జీవితం చాలదు. కాబట్టి ప్రపంచమే ఒక పాఠశాల అనుకుంటే జీవితకాలం మనిషి ఇక్కడ విద్యార్థే. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం మరొకటి ఉన్నది. మనం ఒక విషయాన్ని తెలుసుకోవటం వేరు, తెలుసుకున్న విషయాన్ని జీవితానికి అన్వయించుకోవటం వేరు. ఈ రెంటినీ సమన్వయపరుచుకున్నా లేదా సమన్వయపరుచుకోగలిగిన వ్యక్తి మహాత్ముడు కాకపోయినా మంచి మనిషి అవుతాడు. కానీ చాలామంది తెలుసుకుంటారు కానీ ఆచరించరు. అదే తేడా. ఉదాహరణకి సత్యమార్గం మంచిదని ఎందరో మహాత్ములు చెప్పారు. మంచిదని అందరం ఒప్పుకుంటాం. కానీ మనలో ఎంతమంది సత్యమార్గంలో నడుస్తున్నాం? అబద్ధాలు చెప్పడం చేటు తెస్తుందని మనందరికీ తెలుసు. కానీ తెల్లవారితే ఏదో ఓ సందర్భంలో అబద్ధం చెప్పకుండా ఉండగలుగుతున్నామా? కాబట్టి తెలుసుకున్నవన్నీ ఆచరించాలి అనుకోవటం కూడా సాధ్యం కాని పని. అందుకే సమాజంలో బ్రతకాలంటే లౌక్యం తెలియాలి అంటారు. లౌక్యత అంటే ఏమిటి? నొప్పించక తానొవ్వక అన్నట్లుగా మన జీవన విధానానికి ఇబ్బంది కలగని విధంగా, మన వలన ఇతరులకు హాని జరగని విధంగా, అనవసర విషయాలు తలెత్తుకోకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగిపోవటమే లౌక్యం. లౌక్యం తెలిసిన మనిషి శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకొని పనులు సాధించుకోగలుగుతాడు. అదొక ఆర్టు. అదే లౌక్యం తెలియని మనిషి అయితే మిత్రులే శత్రువులయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా దేనికి చెప్పాల్సి వచ్చిందంటే ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. ఒక్కోసారి అవి చాలా చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఒక వ్యత్యాసం గమనించాలి. మనిషిలోని బలహీనత వేరు, స్వభావం వేరు. ఈ రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇదే అదును అనుకుని చాలామంది పొరబడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక మనిషిలో ధర్మగుణం ఉందనుకుందాం. అది అతని స్వభావం. కాబట్టి ఎవరు కష్టాల్లో ఉన్నా తనకు ఉన్నంతలో ఆదుకోవాలని చూస్తాడు. అయితే లేని బాధలు చెప్పుకొని అడుగుతున్నాడని తెలిసి కూడా అతన్ని ఒట్టి చేతులతో పంపించలేక ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాడు. అది అతని బలహీనత. ఎందుకంటే అడిగిన వాడికి లేదని చెప్పలేకపోవటం అతనిలోని బలహీనత. అలాగే కొందరున్నారు, తమకు సంబంధం లేకపోయినా కూడా తమకు నచ్చని వారి పర్సనల్ విషయాల్లో దూరి లేని చికాకులు తెచ్చుకోవటమో, ఇతరులను చిరాకుపరచటమో వాళ్ళ బలహీనత. ఇటువంటి బలహీనతలు చూడడానికి చిన్నవిగా కనిపిస్తాయి కానీ ఒక్కోసారి జీవితాలనే తారుమారు చేసేస్తాయి. ఇటువంటి సందర్భాల్లో మనిషి తన టైం బాగోలేదని సరిపెట్టుకుంటాడే కానీ తన బలహీనతల్ని, తప్పుల్ని అంగీకరించడు.
ఇంట్లో అందరి నుంచి డిసిప్లిన్ ఆశించే పెద్ద మనిషి తన చిన్న కొడుకు ఎంత అల్లరి చేసినా పట్టించుకోడు. ఎందుకంటే కొడుకు మీద అవ్యాజమైన ప్రేమ అతన్ని కట్టిపడేస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బలహీనతల నుంచి మనిషి బయటపడటం చాలా అవసరం. మనసుని అదుపు చేయని ఇలాంటి ఓ బలహీనత కారణంగానే తన బంగారం లాంటి జీవితం ఎలా నరకప్రాయమైందో భాస్కర్కి అనుభవం కానున్న రోజు ఒకటి త్వరలోనే రానుంది. హలో గాయత్రి, తనకి సుపరిచితమైన గొంతు అది. ఆఫీస్ టైం కాగానే మిగిలిన స్టాఫ్తో పాటు బయటకు వచ్చింది ఆమె. బస్టాండ్ దిశగా అడుగులు సాగిస్తూ ఉండగా పార్కింగ్ వద్ద వినిపించింది ఆ గొంతు. ఆశ్చర్యంతో తిరిగి చూసింది. అప్పుడు కనిపించాడు అతను కారు దిగుతున్నాడు. ఏయ్ సుధా, ఎంతసేపు అయింది వచ్చి అంది నమ్మలేనట్లుగా. వచ్చింది మీ ఆఫీస్ పని మీదే, పని అయిపోయింది. ఎలాగూ నువ్వు వచ్చే టైం కదా అని కారులో వెయిట్ చేస్తున్నాను అన్నాడు సుధాకర్. అది సరే, బైక్ ఏమైంది, కారులో వచ్చావు? ఇప్పుడు దొరగారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కదా, కంపెనీ ప్రెస్టేజ్, ఏం కావాలంటూ కారు ఇచ్చారు. ఐసి, మంచి ప్రమోషన్ కొట్టేశావు, కంగ్రాట్స్ అంటూ అందంగా నవ్వింది. నవ్వితే మరింత అందంగా ఉంటుంది గాయత్రి. పలువరుస ముత్యాల సరంలా మెరుస్తోంది. బొగ్గలు సొట్టలు పడ్డాయి, కళ్ళు ఇంద్రనీలాల్లా మెరుస్తాయి. అలా నవ్వుతుంటే ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సుధాకర్కి. చక్కని పొడవు, తగిన లావుతో చెక్కిన శిల్పం లాంటి రూపం ఆమెది. రూపానికి తగిన గుణం. ఇద్దరి మధ్య స్నేహానికి వయసు 5 ఏళ్ళు. అతను లవ్లో పడిపోయి ఎప్పుడో ఐ లవ్ యూ చెప్పేశాడు. కానీ ఆమె ఏ విషయమో చెప్పకుండా రోజులు నెట్టుకొచ్చేస్తోంది. ఆమె ఎస్ అంటే అతను పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. అది పరిస్థితి. ఏంటలా చూస్తున్నావు? అతని చూపుల్లో వేడి, బొగ్గల్లో కెంపులవుతుండగా అడిగింది. ఇవాళ నువ్వు మరింత అందంగా ఉన్నావు. పొగిడింది చాలు, ఇక వెళదామా? షిట్, ఈ 2 మాటల కోసం నీ గురించి అర్ధగంటగా వెయిట్ చెయ్యాలా? కట్టె విరిచినట్లు మాట్లాడి వెళ్ళిపోతానంటావు. ఇదేమన్నా బాగుందా? ఓకే, నాతో పోట్లాడాలని వచ్చావా ఏంటి? ఏం చేయాలంటావు? కారు ఎక్కు చెప్తాను. ఇవాళ కారు ఎక్కుతాను, కానీ రోజు నువ్వు కారులో తిప్పలేవు కదా. కారు ఇక్కడే వదిలి పద, ఏదన్నా రెస్టారెంట్లో కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం. మీ వాళ్ళని చూసి చాలా రోజులైంది. కారు ఎక్కువ, మీ ఇంటికి వెళదాం. తప్పదా? తప్పు అంటే చెప్పు, వెళ్ళిపోతాను. నువ్వు ఈ మధ్య మరీ ప్రతి చిన్న విషయానికి బాగా అలుగుతున్నావు, అదే నాకు నచ్చదు అంటూ అవతల డోర్ తెరిచి కారులో కూర్చుంది ఆమె. సుధాకర్ కారు స్టార్ట్ చేశాడు. ట్రాఫిక్లో ప్రవేశించాక అడిగాడు, కాఫీ తాగి వెళదామా అని. గాయత్రి చురుగ్గా చూసింది. ఎలాగూ ఇంటికి వస్తున్నావుగా, అక్కడ కాఫీ టిఫిన్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనకు కాఫీ అవసరమా అంది. కాఫీ అవసరం లేదు, కానీ పెళ్ళే అవసరం, కాదంటావా? కాదని ఎందుకంటాను? వెంటనే పెళ్లి చేసుకో. నీ సంగతి చెప్పు. నేను ఓకే చెప్పే వరకు నువ్వు ఆగలేవని నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, వేరే అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కారును పక్కకు తీసి ఓ చెట్టు కింద ఆపేశాడు సుధాకర్. సిగరెట్ తీసి అంటించుకొని మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమైంది? అతడినే గమనిస్తూ అడిగింది. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏముందో ఇప్పుడే నాకు తెలియాలి. పెళ్ళే కావాలి అనుకుంటే లోకంలో నాకు వేరే అమ్మాయిలు దొరక్క కాదు నిన్ను అడిగేది అన్నాడు సీరియస్గా. ముఖం దించుకుందామె. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? తిరిగి తనే అడిగాడు. బాధగా చూసింది గాయత్రి. చూడు సుధా, నీకు పెళ్లి ముఖ్యం, నాకు బాధ్యత ముఖ్యం. నేనెప్పుడు నీ స్నేహితురాలుగానే ఉండిపోవాలనుకున్నాను. నీ గురించి మనసులో సాఫ్ట్ కార్నర్ ఎప్పుడూ ఉంది. నీ గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నీ మీద నాకు ప్రేమ అనే కన్నా అభిమానమే ఎక్కువ. నిన్ను చేసుకుంటే నేను సుఖపడతానని తెలుసు, కానీ ఆ పెళ్ళి నన్ను బాధ్యతల నుంచి తప్పిస్తుంది. మా ఇంటి పరిస్థితి నీకు తెలుసు అంటూ క్షణం ఆగింది. సిగరెట్ దమ్ము కొడుతూ మౌనంగా వింటున్నాడు సుధాకర్. తిరిగి తన మాటల్ని కంటిన్యూ చేసింది గాయత్రి. మా అమ్మకి లవ్ మ్యారేజ్ అంటే గిట్టదు. దానికి తగిన కారణమే ఉంది. మా మమ్మీ డాడీ ప్రేమించుకుని అందరినీ ఎదిరించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. దాంతో 2 పక్కల బంధువులకు దూరమై ఒంటరి వాళ్ళయ్యారు. నేను మా తమ్ముడు కిరణ్ పుట్టాం. 25 సంవత్సరాల కాపురంలో మమ్మీ డాడీ ఎప్పుడూ గొడవ పడటం మేము చూడలేదు. అయితే ఫ్యాక్టరీ ప్రమాదంలో డాడీ పోవడంతో మేము మరింత ఒంటరి వాళ్ళమైపోయాము. ఏదో డాడీ సంపాదించిన ఇల్లుంది. మమ్మీకి డాడీ తాలూకు పింఛన్ డబ్బులు వస్తాయి. ఇంట్లో బట్టలు కుడుతూ మమ్మీ ఎలాగో నా చదువు గట్టెక్కించింది. ఇప్పుడు తమ్ముడు చదువు పూర్తయి వాడు ఉద్యోగస్తుడయ్యే వరకు ఆ కుటుంబానికి నా జీతం అవసరం.
మమ్మీకి చూస్తే ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు చెప్పు, నా స్వార్థం కోసం పెళ్లి చేసుకుని వచ్చేయమంటావా? వాళ్ళేమైపోతారు అంది. వాళ్ళని వదలమని నేను ఎప్పుడూ చెప్పలేదు. డబ్బు కావాలంటే నేను ఇవ్వనా? పెళ్ళయ్యాక కూడా నీ డబ్బు వాళ్ళకే ఇవ్వు నచ్చజెప్పబోయాడు సుధాకర్. సారీ సుధా, ఇప్పటి మాటలు తర్వాత ఉంటాయని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. నీ విషయంలో కూడా. అంతేకాదు, పెళ్లి కాగానే నా మీద, నా డబ్బు మీద కూడా నీకు హక్కు ఏర్పడుతుంది. అప్పుడు నా డబ్బైనా కూడా వాళ్ళ మీద జాలిపడి ఇచ్చినట్లే అవుతుంది. ఒకరి దయాధర్మాల మీద వాళ్ళ ఆధారపడటం నాకు ఇష్టం లేదు. మా వాళ్ళని గట్టెక్కించడానికి కనీసం ఇంకో 3 సంవత్సరాల వ్యవధి కావాలి నాకు. అప్పటి వరకు నేనే కావాలంటే నువ్వు ఆగి తీరాలి, లేదంటే నీ ఇష్టం. సారీ, నిన్ను బాధ పెట్టినట్లున్నాను. ఆటోలో వెళ్ళిపోతాను అంటూ కారు దిగబోతుంటే వారించాడు సుధాకర్. కూర్చో, నేను వస్తున్నాగా. నీ మనసులో ఏముందో చెప్పేశావు కాబట్టి నాకు కోపం లేదు. పరిష్కారం ఏదన్నా దొరుకుతుందేమో చూద్దాం అంటూ సిగరెట్ అవతల పారేసి కారును ముందుకు దూకించాడు. గాయత్రి వాళ్ళ డాబా ఇంటి ముందు కారు ఆగేసరికి 6 దాటింది సమయం. వీధి దీపాలు వెలిగాయి. ఇంట్లో కూడా లైట్లు వెలిగాయి. ఇద్దరూ లోనికి వెళ్ళేసరికి గాయత్రి తమ్ముడు కిరణ్ చదువుకుంటున్నాడు. తల్లి సురేఖ కిచెన్లో వంట పనుల్లో ఉంది. సుధాకర్ రావడం గమనించి వచ్చి పలకరించింది. కిరణ్ కూడా పుస్తకం మూసి వచ్చి సుధాకర్ పక్కనే కూర్చున్నాడు. గాయత్రిని చూస్తూ మిగిలిన వాళ్ళని పలకరిస్తూ కబుర్లతో ఓ అర్ధగంట అక్కడే కాలక్షేపం చేశాడు సుధాకర్. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. భారంగా నిట్టూర్చింది గాయత్రి. ఆ కుర్రాడు పెళ్లికి తొందరపడుతున్నాడు. నువ్వేమో నోరు విప్పవు. ఇలాగే ముసల్దానివైపోవాలనుకుంటున్నావో ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంటూ కూతురు మీద విసుక్కుంది సురేఖ. ఆ రోజు సాయంకాలం భాస్కర్ ఆఫీసులో ఉండగా సింధూర ఫోన్ చేసింది. పక్కన చింటూ అరుపులు ఫోన్లో వినబడుతున్నాయి. ఏమిటో వాడికి అల్లరి నేర్పుతున్నట్లుగా ఉన్నావు, ఏమిటా కేకలు అడిగాడు కొంటెగా. మీ కొడుకేగా, మీ అల్లరి ఎక్కడికి పోతుంది? ఇల్లు పీకి పందిరేస్తున్నాడు వెధవ. ఆ కేకలకు కారణం తాతయ్య అమ్మమ్మ వచ్చారు, అది సంతోషం. ఏంటి, మీ మమ్మీ డాడీ వచ్చారా? ఎంతసేపు అయింది? ఇంత క్రితమే. సాయంత్రం మీరు త్వరగా వస్తే బాగుంటుంది. వస్తాలే కానీ ఏమిటి సడన్ విజిట్? ఏదన్నా విశేషమా? విశేషమేమీ లేదులే, వాళ్ళు కూడా ఓసారి చూసిపోదామని వచ్చారంతే. అంతేనా? కొంపదీసి నెల తప్పేవేమో అని కంగారు పడ్డాను. ఏమిటా మాటలు? పాప కోసం అప్పుడే తొందరపడకండి, ఇంకా టైం ఉంది. ఆ టైం ఏదో తెలిస్తే కాస్త రిలాక్స్ అవుతానుగా. ఆశ చూడు, త్వరగా వచ్చేస్తావుగా. రాణిగారి ఆర్డర్ తప్పుతుందా? సీయూ అంటూ ఫోన్లోనే కిస్ ప్రజెంట్ చేశాడు. ఐ లవ్ యూ అంటూ తాను ఓ కిస్ని ఫోన్లోనే వదిలి లైన్ కట్ చేసింది సింధూర. నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు భాస్కర్. చెప్పినట్టుగానే చీకటి పడకముందే ఇంటికి చేరుకున్నాడు. అత్తామామల్ని పలకరించాడు. క్షేమ సమాచారాలు విచారించాడు. ఆ రాత్రి హ్యాపీగా అంతా కలిసి భోంచేశారు. వచ్చిన 3 రోజులకే భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోవాలి అనుకున్నారు. కానీ ఆప్యాయతలు వాళ్ళని కట్టిపడేశాయి. మర్నాడు చలపతిరావు గారు వచ్చి వాళ్ళిద్దరినీ తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ లోపల ఆదివారం రావడంతో చలపతి గారి ఇల్లు కొడుకు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్లతో నిండిపోయి ఒకటే సందడి. హైదరాబాదులో వారం రోజులు ఎలా గడిచిపోయాయో రాజయ్య దంపతులకు తెలియదు. 8వ రోజు ఉదయం భాస్కర్ దంపతులు స్వయంగా ఇద్దరిని స్టేషన్కు కారులో తీసుకెళ్లి రైలెక్కించి వచ్చారు. వాళ్ళు వెళ్ళిన సరిగ్గా 10 రోజుల తర్వాత సడన్గా తెలిసింది పిడుగులాంటి వార్త. అదేమంటే రాజయ్య పెద్దల్లుడు ప్రశాంత్ ఒక యాక్సిడెంట్లో పోయాడు. ఎవ్వరూ ఊహించని విషయం అది. ప్రశాంత్ చాలా మంచివాడు. 30 దాటకుండానే అరుణ పసుపు కుంకుమలు కోల్పోయింది. భాస్కర్ పనులన్నీ పక్కన పడేసి సింధూరను, కొడుకు చింటూను తీసుకొని వెంటనే కారులో బయలుదేరి వెళ్ళాడు. ఎవరు వెళ్ళినా చేయగలిగింది ఏమీ లేదు. జరగాల్సింది జరిగిపోయింది. కార్యక్రమాలన్నీ ముగిశాక సింధూరను పుట్టింట్లోనే వదిలి 3వ రోజునే తాను హైదరాబాదు వెళ్ళిపోయాడు భాస్కర్. పక్షం రోజుల తర్వాత వచ్చి 3 రోజులుండి భార్యాబిడ్డల్ని తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. అరుణ ప్రస్తుతం 2 కొడుకులతో పుట్టింట్లోనే ఉండిపోయింది. కాలచక్రం ఆగదు. అది వేగంగా దొర్లిపోతూనే ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆదిత్య గ్రూప్కి చెందిన కంపెనీకి వెళ్లాల్సి వచ్చింది భాస్కర్. ఆ కంపెనీ ఎండి భాస్కర్కి చాలా క్లోజ్. పైగా వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. చాలాసేపు ఆఫీస్ ఛాంబర్లో ఇద్దరూ ఒక ప్రొడక్ట్ గురించి చర్చించారు. భాస్కర్ బయలుదేరుతుంటే అతనితో పాటు బయటకు వచ్చాడు అక్కడి ఎండి కౌండిన్య. స్టాఫ్ రూమ్ దాటుతూ ఉండగా ఊహించని విధంగా లోన
కంప్యూటర్స్ ముందు పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద పడింది భాస్కర్ దృష్టి. సాధారణంగా అమ్మాయిల విషయంలో అస్సలు పట్టించుకోని వ్యక్తి భాస్కర్. అలాంటి వాడు గ్లాస్ డోర్ వెనుక అక్కడే ఆగి లోపల ఆ అమ్మాయిని పరికించి చూడడం ఎండి కౌండిన్యను కూడా ఆశ్చర్యపరిచింది. మిస్టర్ భాస్కర్, ఏమైంది అని అడిగాడు. ఆ అమ్మాయి వేలెత్తి చూపిస్తూ అడిగాడు. గాయత్రి 3 మాసాలుగా ఇక్కడే పనిచేస్తోంది. గుడ్ గర్ల్ చెప్పాడు కౌండిన్య. ఆ అమ్మాయి పేరేమిటే అని నేను అడగలేదు. ఇక్కడ పనిచేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. వెంటనే పనిలోంచి తీసి పంపించేయండి. ఆ పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు. అంతే చెప్పాడు భాస్కర్. ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్లుగా చరచరా బయటకు వచ్చి తన కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కౌండిన్యకు 3 నిమిషాలు పట్టింది. భాస్కర్ ఎందుకలా చెప్పాడో బుర్ర చించుకున్నా అర్థం కాలేదు. ఈ 3 మాసాల్లో ఆ అమ్మాయి మీద చిన్న రిమార్క్ కూడా లేదు. పైగా జీతం ఎక్కువని తమ కంపెనీని నమ్ముకుని అంతకుముందు చేస్తున్న ఆఫీసును వదిలి వచ్చేసింది. అలాంటి పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా ఉన్న ఫలానా పనిలోంచి తీసేయటం ఎంతవరకు న్యాయం? ఆమె క్యారెక్టర్ మంచిది కాదని మాత్రమే చెప్పాడు భాస్కర్. అంతకుమించి ఏమీ చెప్పకపోయినా అంతటి పెద్ద మనిషి ఏమీ తెలియకుండానే ఒక అమ్మాయి మీద కళంకం ఆపాదిస్తాడా? లేదు, తమకు తెలియని విషయం ఏదో భాస్కర్కి తెలుసు. లేకపోతే ఆఫీసులో అంతమంది ఉండగా గాయత్రి విషయంలోనే అతను ఎందుకు అలా చెప్తాడు? తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్న కౌండిన్య ఇదే విషయం మీద చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏదేమైనా భాస్కర్ చెప్పాడు. దాన్ని అమలు చేయక తప్పదు. తన మాటకు విలువ ఇవ్వకపోతే అతను సహించడు. అతని కంట పడటమే గాయత్రి దురదృష్టం అనుకోవాలి. అప్పటికప్పుడు అసిస్టెంట్ మేనేజర్ని పిలిచి ఏం చెయ్యాలో చెప్పి గాయత్రి ముఖం చూడటం ఇష్టం లేక ఆఫీస్ టైం కన్నా ముందే వెళ్ళిపోయాడు కౌండిన్య. ఆఫీస్ టైం అయిపోగానే గాయత్రి ఇంటికి బయలుదేరింది. తన వెనక ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఆఫీస్ ఫ్యూన్ పిలవగానే మేనేజర్ ఉండే ఆఫీస్ గదిలోకి వెళ్ళిందామె. సారీ గాయత్రి, నీ అకౌంట్ సెటిల్ చేసి పంపించమని పైవాళ్ల ఆర్డర్. రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు అంటూ ఆమెకు రావలసిన జీతం కవరు చేతిలో పెట్టాడు. ఆమెకు ఎంతమాత్రం ఊహించని షాక్ అది. ఆ షాక్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం ఎంత కష్టమో తెలియంది కాదు. జీతం ఎక్కువని పాత ఆఫీసును వదిలి వచ్చేసింది. సడన్గా తనను ఎందుకు తీసేశారన్నది $1000 ప్రశ్న. ఇదే న్యాయం? ఉన్నపళంగా ఉద్యోగం తీసేయటం ఏమిటి? ఏం తప్పు చేశాను? ఎలాగో గొంతు పెగిల్చుకుని అడిగింది. ఆమె కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను చూసి బాధగా నిట్టూర్చాడు మేనేజర్. సారీ గాయత్రి, నేను అశక్తుణ్ణి, తీసేయమని చెప్పారంతే, రీజన్ చెప్పలేదు అన్నాడు. ఎండి సార్ ఉన్నారా? చెప్పి వెళ్ళిపోయారు. ఆయనే చెప్పారా? అవునమ్మా, ఒక్కటి మాత్రం నిజం. నీ ఉద్యోగం పోవడానికి కౌండిన్య సార్ మాత్రం కారణం కాదు. అదృశ్య శక్తి ఏదో ఆయన ద్వారా ఈ పని చేయించి ఉండాలి. ఆ పైన వినటానికో ప్రాధేయపడటానికో గాయత్రి మనసు అంగీకరించలేదు. కవర్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని బయటకు వచ్చేసింది. ఎవరు చేయించి ఉంటారు? ఆటోలో కూర్చున్నా ఇదే ఆలోచన. తన మీద పగ, ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. 2 కారణాలు కనపడుతున్నాయి. ఆ పోస్ట్ మరొకరికి ఇవ్వటం కోసం తనని తొలగించి ఉండాలి, లేదా నిజంగానే తన మీద కోపంతో ఎవరో ఈ పని చేయించి ఉండాలి. ఆ కోణంలో ఆలోచిస్తే ఆమె కళ్ళ ముందు మెదిలింది సుధాకర్ రూపం. పెళ్లికి ఒప్పుకోవటం లేదు కాబట్టి చేతిలో ఉద్యోగం పోతే కాళ్ళబేరానికి వచ్చి పెళ్లికి అంగీకరిస్తానని ప్లాన్తో సుధాకరే కౌండిన్య మీద ఒత్తిడి తెచ్చి తనకి జాబ్ లేకుండా చేసి ఉండాలి. ఆలోచించే కొద్దీ ఆమె అనుమానం సుధాకర్ మీదే బలపడసాగింది. ఆటో ఇంటి ముందు ఆగేసరికి అది మరింత బలపడింది. మర్నాడు సుధాకర్ని పిలిచి అసలు విషయం తేల్చుకోవాలన్న పట్టుదలతో ఆటోకి డబ్బులిచ్చి ఇంట్లో అడుగుపెట్టింది గాయత్రి. గాయత్రి లోనికి వచ్చేసరికి అక్కడే ఉంది సురేఖ. టీవీ ముందు కూర్చుని కూరలు తరుగుతోంది. కూతుర్ని చూడగానే కొంచెం కంగారు పడింది. ఎందుకంటే ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇంటికి వచ్చేసరికి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కనిపిస్తుంది. కూతురు ముఖంలో ఆ చిరునవ్వే సురేఖకు బలం. ఆమె అనారోగ్యాన్ని తగ్గించే టానిక్ గాయత్రి దరహాసం. అటువంటి గాయత్రి ముఖంలో ఇవాళ చిరునవ్వు లేదు. ముఖం చాలా అలసిపోయినట్లుగా ఉంది. కళ్ళల్లో ఎప్పటిలా మెరుపు లేదు. నిరుత్సాహం కొట్టొచ్చినట్లుగా ఉంది. అంత నిస్పృహగా కూతుర్ని ఎప్పుడూ చూడలేదామె. అలాగని వెంటనే అడిగితే కస్సుమంటుంది. గాయత్రి కోపం తనకు తెలియంది కాదు, ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే ఏదో జరిగిందని మనసులో భయంగా ఉన్నా తానుగా ఏమీ అడగలేదామె.
గాయత్రి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి నైటీ ధరించి వచ్చే వరకు తన పనిలోనే మునిగిపోయింది. ఆమె వచ్చి టీవీ ముందు సోఫాలో కూర్చోగానే చక్కని టీ గ్లాసులో తెచ్చిచ్చింది. అప్పుడు కూడా గాయత్రి పెదవి విప్పలేదు. టీవీ చూస్తూ కూర్చుంది. 8:30కి వంట రెడీ అయింది. అప్పటికి తమ్ముడు కిరణ్ కూడా వచ్చాడు. అంతా భోంచేశారు. కిరణ్ది ఎప్పుడూ చదువు ధ్యాసే. ఇంటి కోసం తమ కోసం అక్కపడుతున్న కష్టం వాడికి తెలుసు. బాగా చదివి ఉద్యోగం సంపాదించి బాధ్యతలు తీసుకోవాలన్న పట్టుదల ఉంది. అందుకే ఇంటి సంగతుల కన్నా చదువుకే ప్రాధాన్యత ఇస్తాడు. వాడికి గురువు దైవం అన్నీ అక్కే. ఆమె గీచిన గీటు దాటడు. అందుకే భోజనం చేయగానే తన గదిలోకి వెళ్ళి చదువులో మునిగిపోయాడు. రాత్రి 10 గంటలకి పడుకోబోయే ముందు కూతురు గదిలోకి వచ్చింది సురేఖ. ఆమె వచ్చేసరికి బెడ్ మీద అటు తిరిగి పడుకుంది గాయత్రి. నిద్రపోతున్నావా? పక్కన కూర్చుంటూ అడిగింది. లేదు అంటూ ఇటు తిరిగి తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది. ప్రేమగా గాయత్రి జుట్టు నిమిరి ముఖంలోకి చూసింది సురేఖ. ఏం జరిగింది? లాలనగా అడిగింది. ఉద్యోగంలోంచి తీసేశారు, పొడిగా చెప్పింది. సురేఖ షాక్ అయింది. ఎందుకు తీసేశారు? గుండె చెక్కబట్టుకుంటూ అడిగింది. తెలీదు, కారణం చెప్పలేదు. జస్ట్ తీసేశారంతే. ఎవరో కావాలని చెప్పి తీయించేశారని ఒక డౌటు, కానీ ఎవరనేది తెలీదు. నాకు తెలిసి ఎవ్వరికీ నేను అన్యాయం చెయ్యలేదు. కానీ నాకే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి అలసిపోయాను మమ్మీ. మంచి ఉద్యోగం పోయినందుకు చాలా బాధగా ఉంది అంటూ పొంగుతున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంది. నిజమే, ఉద్యోగం పోతే మరో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో తెలియంది కాదు. భర్త తాలూకు తనకొచ్చే పెన్షన్ డబ్బులు కొడుకు చదువుకే చాలటం లేదు. గాయత్రి సంపాదనే తమకు ఆధారం. అందుకని బాధపడి గాయత్రిని మరింత నిరుత్సాహపరచడం తప్పు అని సురేఖకు తెలుసు. విజయం సాధించినప్పుడు భుజం తట్టి అభినందించాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషంలో భాగం పంచుకుని ఉత్సాహపరచాలి. కష్టంలో ఉన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పి ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. అలా చేయటానికి ఒకరు పక్కన లేకపోతే జీవితం చౌడు భూమిలా నిస్సారమవుతుంది. నన్ను అడిగితే నువ్వు అనవసరంగా బాధపడుతున్నావంటాను. దేనికి బాధ అంటూ కూతుర్ని దబాయించిందావిడ. ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది గాయత్రి. అదేమిటి మమ్మీ, మంచి ఉద్యోగం అకారణంగా పోతే బాధ ఉండదా అంది. బాధపడితే పోయిన ఉద్యోగం రాదు. MBA చదివావు, నీ చదువుకి తగిన ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహపడకుండా దొరికిన ఉద్యోగాలు చాలా చేశావు. ఏవో కారణాలతో చాలా ఉద్యోగాలు వదులుకున్నావు. ప్రైవేటు ఉద్యోగాలకు గ్యారెంటీ ఏముంది చెప్పు? ఇది పోతే మరొకటి. ఓటమితో నిరుత్సాహపడినా, దొరికిన దాంతో తృప్తి పడినా అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడూ రేపటి మీద ఆశతో బ్రతకాలి. నిరాశ పనికిరాదు. మరో మంచి ఉద్యోగం నీకోసం ఎక్కడో ఉండే ఉంటుంది, ప్రయత్నించు అంటూ ధైర్యం చెప్పింది సురేఖ. నాకు సుధాకర్ మీద డౌట్గా ఉంది. మధ్యలో ఆ కుర్రాడేం చేశాడు పాపం? ఉద్యోగం పోతే పెళ్లికి ఒప్పుకుంటానని అతను ఏదో చెప్పి తీయించేశాడేమో అని అనుమానం. అనుమానాలు ఎప్పుడూ నిజం కావు. ఉద్యోగం అనేది జీవనాధారం. అది ఆడపిల్ల ఉద్యోగం. బుద్ధున్న వాడెవ్వడూ తీయించడు. సుధాకర్ అలాంటి పని అస్సలు చెయ్యడు. పొరపాటున అతనితో అనేవు బాధపడతాడు. ఎవరి పాపాన వాళ్లే పోతారు. ధైర్యంగా ఉండు. ప్రయత్నిస్తే మరో ఉద్యోగం దొరక్కపోదు. నిశ్చింతగా నిద్రపో అంటూ కూతురికి ధైర్యం చెప్పి లైట్ ఆర్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సురేఖ. అయినా కూడా ఆ రాత్రి చాలాసేపు నిద్రకు దూరమైంది గాయత్రి. మర్నాటి నుంచి మామూలే. 4వ రోజు ఉదయం సుధాకర్ ఇంటికొచ్చి గాయత్రిని కలిశాడు. 3 రోజులుగా ఆమెను చూడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సుధాకర్. ఆమె ఇంతకుముందు పనిచేసే కంపెనీకి వెళితే ఆమె రావటం లేదని తెలిసింది. కారణాలు తెలియలేదు. ఈరోజు ఎలాగైనా ఆమెను కలిసి మాట్లాడాలని వచ్చాడు. ఆ సమయంలో గాయత్రి ఒక్కతే ఇంట్లో ఉంది. తమ్ముడు కిరణ్ కాలేజీకి వెళ్ళిపోయాడు. తల్లి సురేఖ గుడికి వెళ్ళింది. ఏం జరిగింది? అక్కడ ఉద్యోగం ఎందుకు మానేశావు? నమ్మలేనట్లుగా అడిగాడు. నేను మానేశానని ఎవరు చెప్పారు? ఎదురు ప్రశ్నించింది. నీకోసం వెళ్ళాను, మానేశావన్నారు. 3 రోజులుగా నిన్ను కలవాలని చూస్తున్నా, వీలు కాలేదు. ఏం జరిగింది అసలు? తెలీదు. ఏం తెలీదు? అదే ఏం జరిగిందో తెలీదు. ఉద్యోగంలోంచి తీసేశారు. తీసేయటం ఏమిటి? ఏంటి ప్రాబ్లం? నథింగ్. సింపుల్గా సెటిల్ చేసి పంపేశారంతే. షిట్. కారణం తెలుసుకోకుండా ఉద్యోగం వదులుకొని వచ్చేస్తారా? నేను వెళ్ళి అడుగుతాను. సుధా ప్లీజ్, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. అయిపోయిన దాని గురించి బాధపడటం అనవసరం. నేను మరో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకు వచ్చిన శ్రమ? మన కంపెనీలోనే నీకు ఏదో పోస్ట్ వేయిస్తాను, వచ్చేయొచ్చుగా.
నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు. మనిద్దరం ఒకే చోట పని చేయడం నాకు ఇష్టం ఉండదని చాలాసార్లు చెప్పాను. డోంట్ వర్రీ, నాకు ఉద్యోగం రాకుండా పోదు. అసలు నిన్ను ఉద్యోగంలోంచి వాళ్ళు ఎందుకు తీసేశారు? ఆ ఎండి కౌండిన్య గారు నాకు తెలుసు, అడిగి చూస్తాను. మొదట గాయత్రి సుధాకర్ని అనుమానించిన మాట నిజమే, కానీ సిన్సియర్గా అతను చెప్తున్న మాటలు వింటుంటే ఖచ్చితంగా అతను కాదని అర్థమైంది. ప్లీజ్, నువ్వేమీ అడిగి తెలుసుకోనక్కర్లేదు, లీవ్ ఇట్ అంటూ వెళ్ళి 2 కప్పుల్లో కాఫీ కలిపి తెచ్చింది. కాఫీ తాగి వెళ్ళిపోయాడు సుధాకర్. ఇంతలో గుడికి వెళ్ళిన సురేఖ తిరిగి రావడంతో తాను బయటకు బయలుదేరింది గాయత్రి. జీవితం చాలా విలువైనది, కష్టపడే వాళ్లకు ఎప్పుడూ లోటు రానివ్వదు. గాయత్రి అభిమానం, పట్టుదల ఉన్న మనిషి. తల్లి సురేఖ మాటలు స్ఫూర్తిగా తీసుకుని మరో ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభించింది. ఫలితంగా 15 రోజుల లోపలే మరో చక్కని ఉద్యోగం దొరికింది. తన స్నేహితురాలు అపర్ణ వల్ల ఈ అవకాశం లభించింది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.